నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ. ఆంధ్రప్రదేశ్కు చెందిన పెండింగ్ అంశాలపై విస్తృత సమాలోచనలు. ఏపీ పోలీస్ శాఖలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఏలూరు జిల్లాలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు. జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజనపై కమిషనర్కు ఫిర్యాదులు. గందరగోళంగా చేశారంటూ నివేదించిన కాంగ్రెస్ బీఆర్ఎస్. తిరుమలలో అందుబాటులోకి ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్. భక్తులకు త్వరితగతిన సేవలు అందుతాయన్న టీటీడీ. అమెరికా డాలర్తో పోలిస్తే మరింత పతనమైన రూపాయి. 90.75 రూపాయల జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన ప్రారంభించిన అమెరికా. దేశ రక్షణ కోసమే చేపట్టినట్లు స్పష్టీకరణ. ఆస్ట్రేలియా బోండీ బీచ్లో ఉగ్రదాడి బాధ్యులను గుర్తించిన పోలీసులు. పాకిస్తాన్కు చెందిన తండ్రి కొడుకులుగా నిర్ధారణ. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన లోకేష్ విశాఖ జిల్లా పెదగంట్యాడలో 5 ఎకరాల స్థలాన్ని ఎన్ఎస్టీఐ కోసం ప్రభుత్వం ముందస్తుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. అదేవిధంగా ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మించి ఎస్బీటీఈటీ ద్వారా ఎన్సీవీఈటీ అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, కూటమి ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో ఆయన మరింత మంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కళ్యాణం శివశ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి హోంమంత్రితో పాటు పలువురు జనసేన ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద 300 కోట్లతో పోలీస్ అకాడమీ నిర్మిస్తున్నట్లు చెప్పిన అనిత 179 కోట్లతో పలుచోట్ల కొత్త పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. పోలీస్ శాఖకు అవసరమైన అన్ని కార్యాలయాల నిర్మాణాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలకి బాగానే ఉంది ఎస్పీ ఆఫీసెస్, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసెస్. కానీ కొన్ని కొత్త జిల్లాలు ఏర్పడిన వాటికి ఇప్పటి వరకు కూడా ఆఫీసెస్ కూడా లేవు. ఎక్కడ కూడా చాలా మంది ఎస్పీలు, అదేవిధంగా కలెక్టర్స్ కూడా అద్దె బంగ్లాలో ఉంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎస్పీ ఆఫీసెస్ కూడా కట్టేదానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అంకుర సంస్థలు అమెరికన్ యూనివర్సిటీలతో కలిసి పరిశోధనలు చేసేందుకు అవసరమైన ఫండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తెలిపారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఆమె సందర్శించారు. ఆర్టీఐహెచ్లోని అంకుర పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా అంకురాల ఏర్పాటుకు అవసరమైన సహాయం అందిస్తామని లారా విలియమ్స్ తెలిపారు. మహిళా, యువ పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని లారా విలియమ్స్ చెప్పినట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ దాత్రి రెడ్డి చెప్పారు. ఇది ఆమె ఫస్ట్ విజిట్. వాళ్ళే మనకి రీచ్ అవుట్ చేయడం జరిగింది. ఆర్టీఐహెచ్ ఒకసారి చూడాలి ఏం జరుగుతుంది ఇన్నోవేషన్ హబ్స్ లో అనేది. మనం ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా భారతదేశంలోనే మొదటిసారిగా డీసెంట్రలైజ్డ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, అంటే ఎక్కడ Tier 2, Tier 3 సిటీలో ఉన్న ఫౌండర్స్ అక్కడే వాళ్ళ స్టార్ట్అప్ పైన వర్క్ చేయడం కోసం 6 లొకేషన్స్ లో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా నడిపిస్తున్నాం హబ్ అండ్ స్పోక్ మోడల్, అది చూసి తను చాలా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. అలానే ఇండియా యుఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ యుఎస్ ఎంగేజ్మెంట్ కోసం విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ రంగంలో కానివ్వండి, యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్ కి కానివ్వండి, వాళ్ళు సపోర్ట్ చేస్తామనేది మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ ని ఫండ్ చేయడము, అలానే అక్కడ యుఎస్ యూనివర్సిటీస్ తోని మన ఆర్టీఐహెచ్ కి కొలాబరేషన్ చేయించడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్ వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లో ఆర్టీఐహెచ్ కి రికగ్నిషన్ దొరకడము, ఆమె ద్వారా మనకి యుఎస్ లో మన స్టార్ట్అప్స్ కోసం మార్కెట్ యాక్సెస్ కానివ్వండి, యుఎస్ యూనివర్సిటీస్ తోని మనకి కొలాబరేషన్ కానివ్వండి జరుగుతాయి.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేస్తూ కలెక్టర్కు వాట్సాప్ సందేశం పంపారు. ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత ఆమె రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. ఈ పరిణామంతో ఈ నెల 18న అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని కౌన్సిల్ సాధారణ భేటీగా మార్చారు. నెల్లూరు నగరపాలక కౌన్సిల్ గడువు మరో ఏడాది మాత్రమే ఉండగా పూర్తిస్థాయి మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ పదవిలో కొనసాగనున్నారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్నర్ను కలిసి నివేదించారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రం ఇచ్చామని ఎమ్మెల్యేలు దానం, అరికెపూడి గాంధీ తెలిపారు. డివిజన్ల పునర్విభజన ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని కౌన్సిల్లోనూ ప్రస్తావించి శాస్త్రీయంగా ప్రక్రియ జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో పెరగడం బాగుంది, కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప మీది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా, ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా చర్చించబోతా ఉన్నాం. మాకేమేమి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు తెలియజేశాం. బౌండరీస్ కూడా చెప్పలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మార్కింగ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా మాడిఫికేషన్ చేసే ప్రయత్నాలు చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంగా చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు తెలుపుతూ వినతి పత్రం ఇచ్చారు. డివిజన్ల పునర్విభజనలోని తప్పిదాలను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డులను డివిజన్లు విభజించడం తప్పు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్లతోని మాట్లాడడం గాని, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం గాని, బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్లతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్ గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ, అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్పై కాంగ్రెస్కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తామంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి పటేల్ చిత్రపటం వద్ద రామచంద్రరావు నివాళులర్పించారు. కులం, మతం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ రాజ్యాంగంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న రామచంద్రరావు ఎన్నికల కమిషన్ను బెదిరించడం సరికాదని హితవు పలికారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. $1కు $90.75 కనిష్ట స్థాయికి దిగజారింది. క్రితం సెషన్లో $90.49 జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ ఈ ఉదయం మరింత దిగజారింది. క్రితం ముగింపునకు దిగువన $90.53 వద్ద ఉదయం రూపాయి ప్రారంభమైంది. తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చిన రూపాయి మారకం విలువ ఒక దశలో $90.75 జీవితకాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయికి క్షీణించడంతో భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర కూడా పెరిగింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర ఇవాళ $61.36 ఎగబాకింది. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $138,100 ఎగబాకింది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $123,500 తాకింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో $198,000 దాటింది.
అమెరికాలో H1B, H4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే వెట్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. H1B, H4, FMJ వీసాలకు దరఖాస్తు చేసిన వారు వెట్టింగ్ ప్రక్రియకు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగానే ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు కూడా వాయిదా పడ్డాయి. అమెరికా వచ్చేవారు అమెరికన్లకు హాని చేయబోరని తాము నమ్మాలని, అందుకే ఈ వెట్టింగ్ ప్రక్రియ చేపట్టినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఇందుకు వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని కోరింది. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ను ప్రారంభించిన వేళ అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రవాసాంధ్రుల సహకారంతో 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన AI ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. దేశంలోనే తొలి AI ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, భక్తులకు అందుబాటులోకి రానున్న సేవలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన డాష్ బోర్డు ద్వారా భక్తులు ఏ ప్రాంతాల్లో ఎంతమంది దర్శనం కోసం వేచి ఉన్నారు, ఎంతమంది దర్శనం చేసుకున్నారనే వివరాలు తమకు తెలుస్తాయని ఆయన తెలిపారు. తద్వారా వీలైనంత త్వరగా భక్తులకు దర్శనాలు చేయించే అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు. చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పొచ్చు. వైకుంఠం 1లో ఇప్పుడు భక్తులు ఉన్నారు, వీళ్ళంతా కూడా స్లాటెడ్ భక్తులు. డైనమిక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది, వెయిట్ చేస్తున్నారు ఫర్ దర్శన్. అలానే వైకుంఠం 2లో అంటే స్లాట్ లేకుండా ఫ్రీ దర్శన్కి వచ్చే వాళ్ళలో 10,646 మంది వెయిట్ చేస్తున్నారు. నారాయణ గిట్ షెడ్స్లో 7 సెట్స్ ఫిల్ అయి ఉన్నాయి. సర్వదర్శన ఎంట్రీ పాయింట్స్ ఉంటుంది, ఫ్రీ దర్శన్. సుపదం ఎంట్రీ 300 రూపాయలు దర్శనం ఉంటుంది. SSD స్లాటెడ్ సర్వదర్శన ఎంట్రీ పాయింట్ ఉంటుంది. శ్రీవాణి దర్శనం ఉంటుంది ఎంట్రీ పాయింట్స్. ఎవ్రీ 1 అవర్లో ఎంతమంది దర్శనం కోసం వస్తున్నారో తెలుస్తుంది. ఎవ్రీ అవర్కి ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది మన ఫుల్ క్లారిటీ ఉంటుంది. సిస్టమే జనరేట్ చేస్తుంది రికమెండెడ్ రిలీజ్ C15, C31, C30, C28 ఈ 4 కంపార్ట్మెంట్స్ మీరు రిలీజ్ చేయండి అని సిస్టమ్ మనకి అడ్వైజ్ చేస్తుంది. అందుకని లెస్ దాన్ 2 అవర్స్లో గ్రీన్ ఉంటుంది సార్. వెయిటింగ్ అవర్స్ 2 to 4 అవర్స్ వస్తేనేమో ఎల్లో ఉంటుంది. వెయిటింగ్ అవర్స్ 4 to 8 అవర్స్ వస్తుంటే ఇంకో కలర్ ఉంటుంది. మోర్ దెన్ 8 అవర్స్ ఉంటే మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనకు రెడ్ వస్తుందో ఇమ్మీడియట్గా మనం ప్రయారిటీలో రిలీజ్ చేసుకుంటాం. ఓవరాల్గా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వెయిటింగ్ పీరియడ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏమన్నా మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో మిస్ అయ్యే అవకాశమే లేదు. అటల్ బిహారీ వాజ్పేయి చూపిన సుపరిపాలన మార్గంలో ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని కూటమి నేతలు అన్నారు. అటల్ శత జయంతి వేడుకల్లో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు నెల్లూరులో ఘన స్వాగతం పలికారు. నెల్లూరులో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్, ఎంపీలు బేద మస్తాన్రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాజ్పేయి, మోదీ సారథ్యంలో అభివృద్ధి పనులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రజాసేవలో వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఇవాళ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విన్యాసాలు, రకరకాలుగా రాజకీయాలు భ్రష్టుపట్టేటువంటి ఈ సందర్భంలో, ఇటువంటి సమయంలో ఇటువంటి మహనీయులను గుర్తు చేసుకోవడానికి, శాశ్వతంగా వాళ్ళు మన హృదయాల్లో నిలిచిపోవడానికి శిలా విగ్రహాలను పెట్టుకోవడం అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన వేసిన పునాది ఇవాళ మళ్ళీ నేటి ప్రధాని హయాంలో 8 లక్షల కిలోమీటర్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 99% గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తయి. ఏపీ మద్యం కేసులో 3 కీలక నిందితుల బెయిల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. మద్యం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడాన్ని ఈ కేసులో కీలక నిందితులైన ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వేసిన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకొచ్చాయి. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన కౌంటర్లపై రీజాయిండర్ దాఖలకు సమయం ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను పోలీసులు 4 గంటలుగా విచారిస్తున్నారు. గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటలకు సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ కుమార్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రఘురామను కస్టడీలో హింసించిన కేసులో పివి సునీల్ కుమార్ A1గా ఉన్నారు. ఈ నెల 4వ తేదీనే విచారణకు రావాలని సునీల్ కుమార్కు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు 3 వారాల సమయం కావాలని సునీల్ కుమార్ కోరారు. 3 వారాలు కుదరదని ఈ నెల 15ని రావాలని మరోసారి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు సునీల్ కుమార్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్మించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెబుతున్నప్పటికీ వైసీపీ వ్యతిరేకించడాన్ని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ తప్పుపట్టారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు చెబుతున్న 1 కోటి సంతకాలు సేకరణలో 20 లక్షలు కూడా నిజం ఉండమని ఎద్దేవా చేశారు. భావితరాల కోసమే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్మించాలనేది కూటమి ప్రభుత్వ నిర్ణయమని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లార్జ్లీ అంటే దాదాపుగా పీపీపీ మోడ్లోనే పోవాలి. పోతేనే కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 75,000 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలి. మనం మన కాలేజీల్లో చదివించాలి అన్న యొక్క టార్గెట్ని రీచ్ కావాలంటే ఇక నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కాలేజీలు మొదలు పెట్టాలి అంటూ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్నే పెట్టండి బాబు అని ఒక పక్క చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ ర్యాలీలు చేస్తారంట. మొన్నటిదాకా ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చెప్తుంది అంటూ వచ్చారు. కాదు, ఈరోజు 31 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు వస్తున్నాయన్న ఆయన సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి ఎన్నో పథకాలు అమలవుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు. ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ, తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు. 2వ దశ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్కు తెలంగాణలో ఇక కాలం చెల్లిందన్న సందేశాన్ని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చారని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ కోటలు బేటలు వారటం తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనా వైఫల్యాలు, గ్యారంటీల అమల్లో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటి వేలతో పెకిలిస్తున్నాయని కేటీఆర్ తన పోస్టులో విమర్శించారు. పార్టీ గుర్తులేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకన్నా ఘోర పరాభావం తప్పదని సిరిసిల్లలో జరిగిన సభలో కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు, ఇది మామూలు ముచ్చట కాదు. మరి పెద్దల ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు 2 ఏళ్లు తిరగకుండానే ప్రజలలో ఇంత కోపం వచ్చింది? యూరియా బస్తాల కోసం తనలాడుడే, కరెంటు కోసం ఆగం,
ఏ పథకం కూడా చక్కగా అమలు అయితలేదు. ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్లా విపరీతమైన కోపం ఉన్నది. చూస్తుంటేనే 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక మిగిలేది ఇంకొక 2 ఏళ్లే ఉన్నది. ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్లే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్ లో, మన గవర్నమెంట్ లో మళ్ళా 2-2.5 ఏళ్లు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్కి ఏమి ఉండదు వీళ్ళది. హైదరాబాద్ హయత్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య దుర్మరణం చెందింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతూ ఉండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అక్కడి నుంచి శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతురాలి తండ్రికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో యూదుల హనూకా వేడుకపై దాడి చేసిన 2 దుండగులను తండ్రి కుమారుడిగా దర్యాప్తు బృందం గుర్తించింది. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్లు బోండీ బీచ్లో మారణ హోమానికి తెగబడినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తేల్చారు. ఈ ఇద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి పేరుతో 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు ఓ హంటింగ్ క్లబ్లో కూడా సభ్యుడని తెలిపారు. సాజిద్ వద్ద 6 ఆయుధాలు ఉన్నాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్తో వారికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నిందితుల కారులో 2 ఐసిస్ జెండాలు, 2 ఐఈడీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2019లో ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి కుట్ర పనిన ఇస్లామిక్ స్టేట్ సభ్యుడితో నవీద్ అక్రమ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అతడు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏజెన్సీ నిఘా రాడార్లో ఉన్నారు. అటు బోండీ బీచ్లో ఓ సాయుధుడితో పోరాడి వ్యక్తి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్, స్టాండ్ బై మీ, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి సినిమాలతో సుపరిచితులైన హాలీవుడ్ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్, ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికాలో లాస్ ఏంజలస్లోని వారి నివాసంలో విగతజీవులుగా కనిపించారు. వారి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వారి మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. తన నటనతో 2 సార్లు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్న 78 ఏళ్ల రాబ్ రీనర్, 68 ఏళ్ల ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త హాలీవుడ్లో సంచలనంగా మారింది. 5 దశాబ్దాల సినిమా కెరీర్లో దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్, స్టాండ్ బై మీ, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలకు రాబ్ దర్శకత్వం వహించారు. అంతకుముందు ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అనే ఫన్నీ టీవీ షోలో మైకేల్ స్టివిక్ పాత్రతో ఆయన పాపులర్ అయ్యారు. 1980లో దర్శకుడిగా మారిన ఆయన దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్తో చిత్రరంగంలో తనదైన ముద్ర వేశారు. చలి తీవ్రత పెరగడంతో ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాలను పొగమంచు కప్పేసింది. ఈ ప్రభావం ఢిల్లీ పరిసర ప్రాంతాలపై తీవ్రంగా ఉంది. గాలి నాణ్యత క్షీణించి దృశ్యమానత తగ్గింది. ఈ కారణంగా ఢిల్లీలో విమాన, రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 300కు పైగా విమానాలు, 60కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి డేటా ప్రకారం ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచి 456గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే 2వ అత్యంత దారుణమైన AQI అని అధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి శ్రీశైలానికి 40 మంది యాత్రికులు ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ప్రకాశం జిల్లా దోర్నాల అటవీ చెక్పోస్టు సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు అదుపు తప్పి రక్షణ గోడపైకి దూసుకువెళ్లింది. బస్సు లోయలో పడకుండా రక్షణ గోడ అంచున నిలిచిపోగా బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ. ఆంధ్రప్రదేశ్కు చెందిన పెండింగ్ అంశాలపై విస్తృత సమాలోచనలు. ఏపీ పోలీస్ శాఖలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఏలూరు జిల్లాలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు. జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజనపై కమిషనర్కు ఫిర్యాదులు. గందరగోళంగా చేశారంటూ నివేదించిన కాంగ్రెస్, బీఆర్ఎస్. తిరుమలలో అందుబాటులోకి AI ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్.
భక్తులకు త్వరితగతిన సేవలందుతాయన్న టీటీడీ. అమెరికా డాలర్తో పోలిస్తే మరింత పతనమైన రూపాయి. 90.75 రూపాయల జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన ప్రారంభించిన అమెరికా. దేశ రక్షణ కోసమే చేపట్టినట్లు స్పష్టీకరణ. ఆస్ట్రేలియా బోండీ బీచ్లో ఉగ్రదాడి బాధ్యులను గుర్తించిన పోలీసులు. పాకిస్తాన్కు చెందిన తండ్రి కొడుకులుగా నిర్ధారణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.